అందరికీ నమస్కారం. తెలుగు సనాతన సాధన ఛానల్కు స్వాగతం. నవరాత్రి 9వ రోజున భక్తులు అన్ని సిద్ధులకు లేదా దైవిక శక్తులకు దేవత అయిన మా సిద్ధిదాత్రి దేవిని పూజిస్తారు. ఆమె దుర్గాదేవి యొక్క చివరి మరియు అత్యంత సంపూర్ణ రూపం. ఆమె ఆశీర్వాదాలు మానవ పరిమితులను దైవిక శక్తిగా మారుస్తాయి. ఆమె కమలం లేదా సింహంపై కూర్చుని 4 చేతుల్లో చక్రం, గద, శంఖం మరియు కమలం పట్టుకొని ఉంటుంది. ఆమె పరిపూర్ణత, జ్ఞానం మరియు విముక్తిని ఇచ్చేది. ఈరోజు ఆమె పూర్తి కథ, దాచిన ఇతిహాసాలు మరియు ఆమె గొప్ప దేవుళ్లను కూడా దైవిక శక్తులతో ఎలా ఆశీర్వదించిందో తెలుసుకుందాం. ప్రారంభంలో విశ్వం సృష్టించబడినప్పుడు చీకటి మరియు గందరగోళం మాత్రమే ఉండేది. సృష్టి యొక్క అంతిమ శక్తిని అర్థం చేసుకోవడానికి శివుడు తీవ్రమైన తపస్సు ప్రారంభించాడు. ఆదిశక్తి మాత సిద్ధదాత్రి రూపంలో అతని ముందు కనిపించింది. ఆమె శివుడికి 8 సిద్ధులను అనుగ్రహించింది. అవి ఏమనగా అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఇషిత్వ, వసిత్వ. ఆమె ఆశీర్వాదం వల్లనే శివుడు అర్ధనారీశ్వరుడు అయ్యాడని చెబుతారు. సిద్ధిదాత్రి అనుగ్రహం లేకుండా శివుడు కూడా విశ్వంలో సమతుల్యతను కాపాడలేకపోయాడు. ఒకప్పుడు దేవతలు మరియు అసురులు సముద్రమంథనం సమయంలో శక్తిని పొందడానికి కష్టపడుతున్నారు. రెండు వైపులా అమరత్వం యొక్క అమృతాన్ని కోరుకుంటున్నారు. కానీ మంథనం ప్రారంభం కావడానికి ముందు వారికి దైవిక బలం అవసరం. దేవతలకు అసురులను ఎదుర్కొనే శక్తిని ఇచ్చిన అసాధారణ సిద్ధులను మా సిద్ధిదాత్రి అనుగ్రహించింది. విష్ణువుకు అనేక అవతారాలు తీసుకునే సామర్థ్యాన్ని ఆమె ఇచ్చింది. బ్రహ్మదేవుడు జీవులను సృష్టించే జ్ఞానాన్ని ఇచ్చింది. సముద్ర మంథనం సమయంలో శివుడికి విషం సేవించే శక్తిని ఆమె ఇచ్చింది. ఆమె అనుగ్రహం లేకుండా సముద్రమంథనం కథ జరిగేదే కాదు. ఒకప్పుడు నారద మహర్షి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందడానికి తపస్సు చేశాడు. కానీ అతని గర్వం పెరిగింది మరియు అతను ఇలా ప్రకటించాడు, నేను అన్ని జీవులలో అత్యంత జ్ఞానవంతుణ్ణి. అప్పుడు మాత అతన్ని పరీక్షించడానికి ఒక సాధారణ స్త్రీ వేషంలో కనిపించింది. ఓ మహర్షి, మీరు నిజంగా జ్ఞానవంతులైతే నాకు ఇది చెప్పండి, జ్ఞానానికి మించినది ఏమిటి అని అడిగింది. నారదుడు సమాధానం చెప్పలేకపోయాడు. చాలా ప్రయత్నం తర్వాత అతను లొంగిపోయాడు. మా సిద్ధిదాత్రి తన నిజమైన రూపాన్ని వెల్లడించి ఇలా చెప్పింది, సిద్ధులు గర్వం కోసం కాదు, విశ్వానికి సేవ చేయడం కోసం. ఈ అరుదైన కథ మనకు నిజమైన భక్తి శక్తి కంటే గొప్పదని బోధిస్తుంది. ప్రాచీన కాలంలో అసురులు శుంభ మరియు నిశుంభ అసాధారణ బలాన్ని పొందారు. వారు ఇలా చెప్పారు, దేవి నిజంగా అన్ని సిద్ధులను కలిగి ఉంటే ఆమె వచ్చి మనల్ని ఓడించనివ్వండి అని ఇలా దేవతలతో అన్నారు. మా చంద్రఘంట మరియు కాత్యాయని వారితో పోరాడినప్పుడు చివరికి దేవతలకు అసురులను నాశనం చేయడానికి దాచిన శక్తులను ఇచ్చింది మా సిద్ధదాత్రి. దేవతలు బలహీనంగా ఉన్నారు, కానీ సిద్ధదాత్రి వారికి ఈ శక్తులను అనుగ్రహించింది. ఇంద్రుడికి వజ్రాయుధం, విష్ణువుకు సుదర్శన చక్రం యొక్క తిరుగులేని శక్తి, కార్తికేయునికి అజేయమైన ఈటె, దుర్గా సింహం చివరి వరకు పోరాడే ధైర్యం. అందువల్ల
అసురులు ఆయుధాల ద్వారానే కాదు, దేవత యొక్క దాగి ఉన్న సిద్ధుల ద్వారా కూడా నాశనం చేయబడ్డారు. ఆమె ఆధ్యాత్మిక ప్రయాణం యొక్క పూర్తిని సూచిస్తుంది. ఆమె శక్తి మరియు శాంతి, జ్ఞానం మరియు కరుణ యొక్క కలయిక. ఆమె యోగులు, ఋషులు మరియు సాధారణ భక్తులకు కూడా మనశ్శాంతి మరియు విజయాన్ని అనుగ్రహిస్తుంది. నవరాత్రి 9వ రోజున ఆమెను పూజించడం ద్వారా మోక్షాన్ని, జనన మరణ చక్రం నుండి విముక్తిని పొందవచ్చని భక్తులు నమ్ముతారు. ఈ రోజున భక్తులు దుర్గాదేవి యొక్క 9 రూపాలుగా 9 మంది బాలికలను పూజిస్తూ కన్యా పూజ చేస్తారు. వారికి ఆహారం, బహుమతులు మరియు గౌరవం అందించడం మా సిద్ధదాత్రిని పూజించినట్లుగా భావిస్తారు. గుమ్మడికాయ, బియ్యం మరియు స్వీట్లు నైవేద్యంగా పెడతారు మరియు భక్తులు ఇలా జపిస్తారు: ఓం దేవి సిద్ధధాత్రి అయి నమః. ఆమె ఆరాధన భయాన్ని తొలగిస్తుంది, శ్రేయస్సును ప్రసాదిస్తుంది మరియు దైవిక శక్తిని అనుగ్రహిస్తుంది. మా సిద్ధదాత్రి దేవి నవదుర్గ యొక్క చివరి రూపం. ఆమె దేవతలను, ఋషులను మరియు శివుడిని కూడా ఆశీర్వదించింది. భక్తి లేని జ్ఞానం అసంపూర్ణమని, శరణాగతి లేని శక్తి ప్రమాదకరమని ఆమె మనకు బోధిస్తుంది. నవరాత్రిలో ఈ 9వ రోజున ఆమె ముందు నమస్కరించి ఇలా ప్రార్థిద్దాం: ఓ మా సిద్ధదాత్రి, మాకు జ్ఞానం, వినయం మరియు శాంతిని అనుగ్రహించు.